వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. అమరావతి రాజధాని నిర్మాణంలో వరుస ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోయాయి. లోపాలను గుర్తించినప్పటికీ సకాలంలో సరిదిద్దడంలో జాప్యం జరగడం విమర్శలకు దారితీసింది. పనుల్లో డొల్లతనం బయటపడిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే పనుల్లో జాప్యం, నిర్మాణ సామాగ్రి భద్రతలో నిర్లక్ష్యంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా నాణ్యమైన పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కాంట్రాక్ట్ సంస్థలను హెచ్చరించారు. సెక్రటేరియట్ వెనుక సీఎం నివాసం సమీపంలో నిర్మిస్తున్న రోడ్డుకు భారీగా పగుళ్లు ఏర్పడటం వంటి ఘటనలు నిర్మాణ ప్రమాణాలపై ప్రజలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపడుతుందనే దానిపై ఇవాళ మెగా డిబేట్. ఇదే అంశంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బాల గురుస్వామి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం గురుస్వామి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే గురుస్వామి గారు, మొదటి నుంచి అసలు అది అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు, దాంతోపాటు ఇటు రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమి విషయంలో కానివ్వండి, సరే అవన్నీ పక్కన పెడితే వాతావరణానికి కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు, కమిటీలు చెప్పినాయి అవి చెప్పిన మొదటి నుంచి వైసీపీ దీని మీద పెద్ద దుమారం చెప్తా ఉంది. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద అది కావాలంటే చూడండి, నీళ్లు నిలబడతాయి, వర్షం వస్తే చాలా ప్రభావం ఉంది, భవిష్యత్తులో మునిగిపోయేటువంటి ప్రాంతం, ఇలా ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో చాలా సీరియస్గా తీసుకొని మొత్తం దేశానికి ఆదర్శమైనటువంటి రాజధాని కడతామంటున్నటువంటి టీడీపీకి మధ్య మధ్యలో కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల కొంచెం అభాస్ పాలవుతుంది అంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అసలు? రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, మెగా 90 వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం. ఎందుకని చెప్తున్నానంటే, వీళ్ళు బురదలేదానికి ముందుగా ఉంటారు. అసలు ఫస్ట్ అమరావతిలో రాజధాని పెట్టాలన్నప్పుడు దాన్ని ఏకీపించిన వ్యక్తి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి. దాదాపు 30,000 ఎకరాలు ఉండాలి, పెద్ద రాజధాని కట్టాలి అని అంటే 30,000 ఎకరాలు ల్యాండ్ ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అది అనువైన ప్రాంతం అని చెప్పి వాళ్ళు కూడా ఏకీభవించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా నాడు ఏకీభవించిన తర్వాతే దీని మీద ముందుకెళ్లడం జరిగింది. అనుకున్న ప్రకారం 30,000 ఎకరాలు కావాల్సి ఉంటే దాదాపు 33-35,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా సేకరించడం జరిగింది. దానికి అనుగుణంగా అమరావతి రాజధాని డెవలప్మెంట్స్ అనేది శరవేగంగానే జరుగుతున్నాయి. 2019-24లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని తుంగలో తొక్కేసి ఆ తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి వాళ్ళు 3 ముక్కలాట ఆడారు. ఆ తర్వాత ఏం జరిగింది, 2024 ఎలక్షన్లో జనాలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో కూడా చూశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పై నుంచి వచ్చిన కృష్ణానదికి వచ్చిన వాటర్ను కూడా కిందికి వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచెయ్యాలి, ఆ విధంగా జరిగితే జనాలందరూ కూడా వీళ్ళు చెప్పే బూటక అబద్ధాలు నమ్ముతారని చెప్పి ఆలోచన చేసి ఆ వాటర్ను కూడా వాళ్ళు స్టోర్ చేసి ఒక్కసారిగా కిందికి రావడం వల్ల ఆ రోజు కృష్ణలంకలో ఏం జరిగింది, కింద ఎంత మునిగిపోయింది, ఎంత నష్టం జరిగింది, ఎంత ఇబ్బంది పడ్డారనేది కూడా మనం అందరం చూసాము. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్లు ఎగరేసి ఏ విధంగా చేశారనేది కూడా అందరు చూశారు. అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అమరావతి అనేది వీళ్ళకి రాజధానిగా పెట్టడం ఇష్టం లేదు. ఆ రోజు ఎందుకనంటే ల్యాండ్ అక్విజిషన్ వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకి సాధ్యం కాదు, రైతుల దగ్గర నుంచి ఎంత ల్యాండ్ తీసుకోవాలని అంటే ఎంత డబ్బులు కావాలి, ఇది సాధ్యపడదని చెప్పేసి ఆ రోజు వీళ్ళు ఏదో పాపం సరదాగా చెప్పేసి చేతులు దులిపేసుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. అమరావతి శరవేగంగా 2014-19లో చాలా పనులు జరిగినాయి. వీళ్ళు దాన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిరూపించేదానికి 1000 ప్రయాసాలకు వచ్చి ఎన్ని రకాల ఇబ్బందులు పడో పాపం వీళ్ళు ఎన్ని చేశారనేది కూడా మనం అందరం చూసాము. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా చిన్న కాంట్రాక్టర్ చేసిన నిర్వాహకం వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. దాన్ని సరిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద సీరియస్ గా మాట్లాడటం జరిగింది. ఇన్ టైం లోపల మీరు కానీ సక్రమంగా చేయకపోతే దానికి
తగిన యాక్షన్ తీసుకుంటాము, తగిన మూల్యం మీరు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. అమరావతి రాజధాని అన్నిటికీ అనువైన ప్రాంతం, అన్ని రకాలుగా బాగుంటుంది. రాష్ట్రం కూడా అన్ని జిల్లాలకి మధ్యలో ఉండే విధంగా, రాష్ట్రం మొత్తానికి నడిబొడ్డున ఉండే విధంగా అమరావతి కూడా ఉంది. దాన్ని ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాము. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ప్రేలాపనలు చేసినా, వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా నిలబెడతాము. ఆ రాజధాని కూడా ప్రపంచం మొత్తం చూసే విధంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి తీరుతుంది. ఏం డౌట్లు అక్కర్లేదు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చురుకునే విధంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అమరావతి రాజధానిని నిలబెట్టబోతున్నాం, కట్టబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచం మొత్తానికి కూడా చూపించబోతున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గురుస్వామి గారు, ఇక్కడ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఏదైతే ఒరిగిపోవటానికి కారణం అక్కడ కాంట్రాక్టర్ల లోపమా, లేకపోతే భూమి మొదటి నుంచి వైసీపీ చెప్తున్నట్టు అనువైనటువంటి భూమి కాదు అక్కడ అంటున్నారు, దాని లోపమా? దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. రహీం గారు, కాంట్రాక్ట్ లోపం అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. కాంట్రాక్టర్ లోపం కాకుండా అక్కడ నేల లోపం అయితే ఇప్పటి వరకు కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా హైకోర్టుతో సహా అన్ని శుభ్రంగా ఉన్నాయి కదా. ఎక్కడ అలాంటిది రాలేదు కదా, ఎక్కడ అలాంటిది జరగలేదు కదా. అనువైన ప్రాంతం కాదు అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు? అది కరెక్ట్ కాదు. అది కాంట్రాక్టర్ నిర్వాహకం వల్ల జరిగిన తప్పిదం 100%. రైట్ రైట్. వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దీని గురించి మాట్లాడింది. బొట్ల రామారావు గారు. ఓకే, నమస్కారం అండి. రామారావు గారు. నమస్కారం అండి. రామారావు గారు, మొదటి నుంచి ఒక పక్క అమరావతికి మేము వ్యతిరేకం కాదు అంటూనే అమరావతి మీద ఏ విధంగా మీ విమర్శలు, అమరావతి మీద ఒక మీ నిస్సహాయత, అది ఓపెన్ సీక్రెట్. అమరావతి విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానికి అనువైనటువంటి ప్రదేశం కాదు, అసలు అమరావతి ఇప్పట్లో పూర్తవ్వదు, అమరావతి అనేది రైతులను పొట్టగొట్టింది. ఇలా మీ నాయకులు రకరకాల స్టేట్మెంట్లు ఒక్కొక్కరికి వచ్చినట్టు చెప్తారు. టోటల్గా అమరావతి రాజధాని అనేది వైసీపీ పార్టీకి ఇష్టం లేదనేది అది తేట తెల్లం. కానీ ఇక్కడ ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోయాయో, అంటే తప్పుగా అనుకోవద్దు, ఏదో సామెత చెప్తుంటారు కదా, కోతి చేతికి చెప్ప దొరికింది అన్నట్టు, దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? రహీం గారు, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. అమరావతి అంశానికి వీళ్ళు చెప్తున్నట్లుగా మేము ఏదో అడ్డుపడుతున్నామని చెప్పి ఇదంతా కూడా ప్రలాపన, అబద్ధం. నేనేమంటున్నానంటే, ఆ రోజు అసెంబ్లీలో జరిగిన దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఆ రోజు విజయవాడ ప్రాంతంలో రాజధాని మేము ఏర్పాటు చేస్తామని అధికార పక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే దాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు. మేము కూడా విజయవాడ ప్రాంతంలో ఓకే అన్నారు. కానీ వీళ్ళ మాదిరిగా అమరావతిలో లోతట్టు ప్రాంతంలో, వరద ప్రవాహం ప్రాంతంలో రాజధాని కడుతుంటే మేము చప్పట్లు కొట్టలేదండి. ఇక్కడ మాకు క్లారిటీ ఉంది. ఏదైతే మెరక ప్రాంతంలో కట్టమని చెప్పాం, అట్లాగే మొదటి ప్రతిపాదన ఏంటి, 1800 ఎకరాల్లో మేము అటవీ భూమిని సేకరణ చేసి కడతామని చెప్పిన దాన్ని ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదండి. వీళ్ళ యొక్క వ్యాపార విధానం ఇది. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు చెవులో పూలు పెట్టం. ఎందుకంటే అమరావతిలో కట్టేటటువంటి బిల్డింగ్ కాస్ట్ ఈ రోజు ఎస్ఎఫ్టీకి ఎంత ఇస్తున్నారండి? ఏదైతే దేశ రాజధానిలో కూడా 4000 లోపే ఉంటుంది. అట్లాగే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో కూడా 4000 లోపే ఉంటుంది. ఇక్కడ 12,000 నుంచి 22,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఇస్తున్నారు. మరి ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశం. అట్లాగే 6 రిజర్వాయర్లు, పెద్ద పెద్ద రిజర్వాయర్లు పెట్టి వాటిల్లో మరలా లిఫ్ట్ చేసి పంపింగ్ చేసి వరద నీటిని పంపించేటటువంటి నిర్మాణం యొక్క ఆంధ్రప్రదేశ్ కి అవసరం అంటే ఆర్థిక లోటుతోటి, ఆర్థిక స్థితి పరంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడం కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు సంబంధించినటువంటి ధనాన్ని వృధా చేయొద్దని మేము చెప్తా ఉన్నాం. దాని వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మనం చూస్తా ఉన్నాం, తాత్కాలిక నిర్మాణాలు, భవనాల పేరుతోటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయలేదని ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తాత్కాలిక భవనాల పేరుతోటి ఈ విధంగా చేయలేదు. అట్లాగే శివరామకృష్ణ కమిటీ కానీ వీళ్ళందరూ చేసినటువంటి సిఫార్సులన్నింటినీ కూడా తుంగలో తొక్కి
వీళ్ళు మొండిగా 33,000 ఎకరాలు అని చెప్పేసారు. దానికి అనుగుణంగా మా మీద దుమ్మెత్తు పోస్తూ ఒక క్రియేషన్ తోటి ఒక ఉద్యమాన్ని అమరావతి రైతులు అని చెప్పేసి ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళే మళ్ళీ దాన్ని తిరోధకాలు ఇచ్చి మళ్ళా 44,000 ఎకరాలు మేము మళ్ళా దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని ఎవరండి? ఇక్కడ 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అనేటువంటిది అందరికి తెలిసింది. అట్లాగే వాళ్ళు వినరు, ఎందుకంటే అది వ్యాపారం. ప్రజాధనం ఏమైనా పర్వాలేదు, అక్కడ అమరావతిలో బిల్డింగ్లు కూలినా పర్వాలేదు, వంతెనలో కూలినా పర్వాలేదు, మొత్తం ఎటుపోయినా పర్వాలేదు, అది మొత్తం కూడా వరదొచ్చి కొట్టుకోకపోయినా కూడా వాళ్ళు మాత్రం హైదరాబాద్ లో నివాసం ఉంటారు, సేఫ్ సైడ్గా ఉంటారు, వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితం ఉంది. ఇలా ఎందుకండి? అసలు ఏ ఒక్క సమస్య పట్లైనా నిబద్ధత ఉన్నారా? అసలు అక్కడ స్టీల్ బ్రిడ్జి అనేటిది అది కొలాప్స్ అవుతా ఉంటే దాని మీద స్పందన ఏముంది? ఎక్కడుంది? అసలు వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధాలు, వీళ్ళ యొక్క వైఫల్యాలన్నీ బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటి. అసలు పాలనంతా కూడా అటకెంకిచ్చారు. వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలేమి ఇస్తామని చెప్పినటువంటి ఏ యొక్క హామీ కూడా సక్రమంగా నెరవేరలేదు. అన్ని కూడా మోసపూరితమైనటువంటి హామీలుగా మిగిలిపోయాయి. ప్రతి ఒక్కరికి చెవిలో పూలు పెట్టారు. ఈరోజు చెప్తా ఉంటే ఎంత వాళ్ళు డీప్ టెక్ అని, రియల్ గవర్నెన్స్ అని చాలా మృదువైనటువంటి మాటలతోటి ప్రజలకు చెవుల్లో కొంచెం రసకందాయకంగా ఉండేటువంటి మాటలు మాట్లాడేదానికి వీళ్ళు ఒక కనికట్టు మాదిరిగా ఆరితేరారు తప్ప ఎక్కడా కూడా నిబద్ధత లేదు. చంద్రబాబు నాయుడు సర్కార్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడం పని, దోపిడే పని, కమిషన్లకి కక్కుర్తిపడి వాళ్ళు చేస్తున్నటువంటి విధానంలోనే ఈ లోపాలన్నీ బయటపడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా వాళ్ళకి నిబద్ధత లేదు. వాళ్ళకు ఒక సంస్కారం కానీ, ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి దాంట్లో కూడా బాధ్యత వహించట్లేదు. విద్యాశాఖలో లోపభూయిష్టమైనటువంటి విధానాలు జరిగితే సరి చేస్తారని చెప్పేటటువంటి మనస్తత్వం లోకేష్ లేదు. గత 2 సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం మేమే చేస్తామని చెప్తా ఉంటారు. ఈ రోజుకి మహిళలకు ఇస్తామన్నటువంటి 1,500 ఏమైనాయి, నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి అనేది ఎన్ని కూడా కప్పదాట వ్యవహారం. మహిళల సిలిండర్లు ఇస్తామని చెప్పి వాళ్ళు నెత్తిన పెద్ద భారం పెట్టి సిలిండర్లు ఖాళీ సిలిండర్లు పెట్టారు కానీ నీటి సిలిండర్లు. ఈ విధంగా చూస్తా ఉంటే అమరావతి అంశానికి వస్తే సార్ ఇక్కడ నేను ఒకటి రైలు చెప్తాను, ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అది అటర్ ఫెయిల్యూర్ ప్లాన్ కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితోటి రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన తేటతెల్లం చేస్తూ ఆయన చెప్పినటువంటి విధానాన్ని వీళ్ళు ఎక్కిరించారు. వీళ్ళ యొక్క ఏడుపుగొట్టు రాజకీయాలు తప్ప వీళ్ళు ఆలోచించి చర్చించి పెద్దలు కానీ, లేకపోతే మేధావులు కానీ, లేకపోతే సైంటిస్టులు కానీ, లేకపోతే దీనికి టెక్నీషియన్స్ కానీ వీళ్ళు ఏం చెప్తారనేటువంటి టెక్నికల్ గా ఉండేటటువంటి ఆ పర్సన్స్ తోటి కమిటీ చేసి ఎప్పటికైనా రియలైజ్ అయ్యి అమరావతి ప్రాంతంలో కట్టుబడి ఏదైతే నిర్మాణాలు చేస్తే ఎంతవరకు సేఫ్ సైడ్ అనేటువంటి అంశం వీళ్ళు ఇప్పటికి కూడా చెప్పలేనటువంటి అంశం ఉంది. ఒక చిన్న వర్షం కురిస్తే చాలండి అక్కడంతా కూడా మనకి వరదలాగా వచ్చేసి చెరువుల్ని తలపించే విధంగా అమరావతి ప్రాంతం అంతా ఇప్పటికీ ఉంది. ఇది ఎప్పటికి కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం, ప్రజాధనం వృధా. ఏదైతే తాత్కాలిక భవనాలు కట్టారో ఇది తాత్కాలిక అమరావతి తప్ప, తాత్కాలిక రాజధాని తప్ప, చంద్రబాబు నాయుడు గారు కమిషన్ కోసం కక్కుర్తిపడి చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇది ప్రజా రాజధాని కాదు. ప్రజలకు ఏమాత్రం కూడా ఇది ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల కుచ్చు టోపి పెట్టడానికి వీళ్ళు కాసు కూర్చున్నారు తప్ప వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమీ లేదని ఈ సందర్భంగా గంటాపరంగా చెప్తున్నాం. రామారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ అందుబాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. కేవలం ఈ 2 పార్టీల ధోరణి విన్న తర్వాత మీరేం మాట్లాడుతున్నందుకు చివరిలో తీసుకున్నారండి, తప్పుగా అనుకోద్దు. రామ్మోహన్ గారు ఇక్కడ విన్నారు కదా ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన విషయంలో మొదటి నుంచి తెలుసు వైసీపీ దీని గురించి సరే రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే కూడా దీనికి అక్కడ అనువైనటువంటి ప్రాంతం కాదు అనేది మొదటి నుంచి వాదన. ఈ రోజు వరకు కూడా చెప్తున్నటువంటి అదే స్టాండర్డ్ మీద ఉంది వైసీపీ. దానికి తగ్గట్టుగానే ఈ జరుగుతున్నటువంటి పనుల్లో జాప్యం కానివ్వండి, పనుల్లో జరుగుతున్న నాణ్యత లోపం విషయంలో కానివ్వండి, ఇవన్నీ బయటపడ్డప్పుడు ఇంకొంచెం అవకాశం ఇచ్చినట్టు అవుతా ఉంది. వాస్తవంగా అసలు స్టీల్ బ్రిడ్జి గిడ్డర్లు ఏదైతే దానికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది అక్కడ, దానికి సంబంధించిన కొంచెం విశ్లేషిస్తారు. రహీం గారు, మీకు అట్లా బాలగురు స్వామి గారికి, బొత్స రామారావు గారికి, మేధాని నమస్కారం. ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడు, వాళ్ళకి చెప్పలేదు నేను కాల్ పెట్టాను కానీ ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ స్టీల్ బ్రిడ్జ్ పురగడం ఒకటైతే నేను మొదటి నుంచి మాలాంటి వాళ్ళని కూడా ఏమనుకుంటే అమరావతి ఇప్పుడు ఏదైతే కృష్ణానది పక్కన కట్టడం కంటే అప్పుడు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న దోనకొండ ప్రాంతం అయితే బాగుంటుంది. రైల్వే భూములు అప్పుడు చాలా సేకరించారు.
అది నిరుపయోగం అంటే ప్రభుత్వం కలిసి వస్తాయి ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ మీద అన్న కాదంటలేదు. కానీ జరిగింది గత జల సేతుబంధనం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, సరే విజయవాడ అన్నారు, అమరావతి అన్నారు, మొత్తం మీద అంగీకరించారు. ఉభయ కృషిలో పరి అందరూ అంగీకరించారు. 69 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వైసీపీకి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను, చంద్రబాబు నాయుడు గారి నాలుగు హైదరాబాద్ లో ఉండిపోతున్నాడు, నేను ఇక్కడే ఉంటున్నాను, మీకు ఇల్లు కూడా లేదని చెప్పారు కదా, నేను కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను తాడేపల్లిలో. నేను ఏమంటున్నానంటే ఆనాడు మంచి చెడు నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఇటీవలనే మొన్న భారత పార్లమెంట్ సాక్షిగా మరి అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు గత జల సేతుబంధనం అది కాదు అని మనం ఎంత కొట్లాడిన గతంలో వీళ్ళిద్దరి పార్టీ పాలసీస్ అట్లాగే ఉన్నాయి, కానీ కొత్తగా కొట్లాడితే వచ్చేది ఏం లేదు. రెండోది ఏంటంటే ఇక నిర్ణయం జరిగింది, అమరావతి రాజధాని అమరావతి ఉంటుంది. దీన్ని ఎట్లా చేయాలి? ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం, మనం ఏం చేస్తాం, పునాదులు పరిశీలించిన తర్వాత మనం భూమి ఇప్పుడు మన ఇరుగు పొరుగు ఎవరున్నారో మనం నిర్ణయించుకోలేము, మన మిత్రులు నిర్ణయించుకోవచ్చు. భూమి నిర్ణయం అయింది, దానిలో మనం ఏం చేస్తాం, రేగడి భూమి ఉంది అనుకోండి, దాన్ని ఇంజనీర్ పిలిపించి ఎంత లోతుకు పునాదులు తీస్తే మంచి కూడా దాన్ని ఆలోచించి చేస్తాం. ఇక్కడ నా ఉద్దేశం జరిగిన ఆ స్టీల్ బ్రిడ్జి అది కుంగిపోవడం ప్రధాన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే, ఒక సామాన్య పౌరుడిగా నేను ఇంజనీర్ కాదు, కానీ నేనేమంటున్నానంటే ఒకటి జరిగింది. ఒకటేమో మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు ఉంటాడు, మెయిన్ కాంట్రాక్టర్ బదులు వీళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్లు పనిచేస్తుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. మెయిన్ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, బిల్లు అంతా ప్రభుత్వం తరఫున డీల్స్ వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తున్న సమస్య. రెండోది స్టీల్ బ్రిడ్జ్ కి ఏవైతే గుంతలు తీశారో దాన్ని సరైన విధంగా సర్వే చేసి ఎంత లోతు తీస్తే కుంగదు అన్నప్పుడు అది వేరే ఉంటుండే. జరిగింది సాంకేతికమైన పొరపాటు. దీన్ని రాజకీయంగా అందరూ ఇటు వాడుకుంటారు అటు వాడుకుంటారు అంటున్నా. చేయాల్సింది ఏంటి, నిజంగానే ఈ జరిగే దాని మీద విచారణ జరిపిస్తానని చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాల్సిందే, బాధ్యులు ఎవరో శిక్షించాల్సిందే. ఒకవేళ మెయిన్ కాంట్రాక్టర్ కనుక సబ్ కాంట్రాక్ట్ ఆయన ఇంకొకటి కాంట్రాక్టర్ ఇస్తే దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఈ లోపానికి బాధ్యులు వాళ్ళు చేయాలి. ఇంజనీర్లు కావచ్చు, ప్రభుత్వాధికారులు కూడా తక్కువ నిల్లే లంచాలు తీసుకొని, ఈ మాట అంటున్నాను స్పష్టంగా, లంచాలు తీసుకొని వాళ్ళు చెప్పినట్టు వింటున్నాను. ఇది జరిగింది, ఇది ప్రజాదాన దుర్వినియోగం కదా, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. రెండోది రామారావు గారితో ఒక విషయాలు ఎదిగిస్తున్నాను ఏంటంటే 4,000 మంది 12,000 19,000 ఎందుకు అవుతున్నాయి. దీనికి రామారావు గారు మన సొల్యూషన్ ఉంది. మన 2005లోనే మన్మోహన్ సింగ్ గారి అధికారంలో ఉన్నప్పుడు మంచి సమాచార హక్కు చట్టం వచ్చింది కదా, మనం ప్రయత్నం చేద్దాం. నిజంగానే 4,000 రూపాయలు ఢిల్లీలో ఉన్నది 4,000 రూపాయల కన్నా మించి హైదరాబాద్ లేదు కదా, 12 19, ఎందుకంటే దాని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఆరోపణ నిజమా వాళ్ళదా అనేది మాలాంటి వాళ్ళకే తెలుస్తలేదు. కనుక ఏం చేద్దాం, సమాచార హక్కు ద్వారా తీసుకుందాం. నిజంగానే కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 12,000 19,000 ఎంత జరుగుతుందని తెలియదు కదా అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు దీని మీద వివాదం రేకెత్తించినా లాభం లేదు. ఎందుకంటే రెండో దేశ ల్యాండ్ పూలింగ్ మొదలైంది కదా రామారావు గారు. రెండో దేశంలో వైకుంఠపురం నుంచి మరో 7 గ్రామాలు చేస్తున్నారు. ఇప్పటికే 70% ల్యాండ్ పూలింగ్ అయితేనే ఉంది. రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు మనము అందరిది ఒక దారి అయితే మనం ఒక దారి అంటే లాభం లేదు, మంచి చేయడం నిర్ణయం అయిపోయింది. కానీ మీరు అన్న 3 రాజధానుల దానిలో మనకు ఒక మంచి అవకాశం ఉందంటే, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా డెవలప్ చేయవచ్చు, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి డెవలప్ చేయొచ్చు, కర్నూలు మన కోర్టులు పెట్టుకోవచ్చు. మనం మీరు అన్నదానిలో 2 ఉన్నాయి, బీజేపీ కూడా సమర్థించింది. ఏది 3 రాజధానులు అనకుండానే 2 అయితే ఒప్పుకుంటాం అన్న, 2 ఏది న్యాయ రాజధాని అనకుండానే న్యాయ వ్యవస్థలో హైకోర్టు బెంచి కర్నూలు పెడతా అన్నది. నేనేమంటున్నాను యాజ్ అడ్వకేట్ గా, నేను గుంటూరులో హైదరాబాద్ హైకోర్టును బెంచి గుంటూరులో పెట్టమని పోరాడేవాడిని. గుంటూరులో ఒక ఉద్యమాలు మా అడ్వకేట్ల అందరితో ధర్నాలు కూర్చునేవాడిని. నేనేమంటున్నానంటే ఇప్పుడుగా మనకు మిగిలిన ఆంధ్రప్రదేశ్లోనే 3 బెంచ్లు పెట్టవచ్చు. మనకు అమరావతిలో మెయిన్ కోర్టు ఉంటది, అట్లా కర్నూలు రోడ్డు పెట్టండి, విశాఖపట్నంలో పెట్టండి, నష్టం ఏముంది? అప్పుడు ఎక్కడ కోర్టు అక్కడ వికేంద్రీకరణ జరుగుతుంది. అధికార వికేంద్రీకరణ ఎవరు వద్దన్నారు. కానీ ఈ 3 నేనైతే స్పష్టంగా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ఏమనుకున్నా సరే ఈ 3 ఒకే దగ్గర ఉండాలి. వేరు వేరు ఉంటే చాలా కష్టం. ఇప్పటికే ఇప్పుడు కరోనా లాంటి పీరియడ్ వచ్చింది. ఇవాళ చూస్తున్నాం కదా, రాజధానులు ఎక్కడ శాసన రాజధాని ఒక దగ్గర, మనకు కార్యనిర్వాహక ఒక దగ్గర, కోర్టులు ఒక దగ్గర ఉంటే ఏమైంది అంటే చూస్తున్నాం కదా. ఇవాళ ఈ మొత్తం తిరుగుడుగా సరిపోతుంది వీళ్ళు ముగ్గురు. హైదరాబాదు ఏమంటారు దాన్ని అమరావతి మారిన తర్వాత హైదరాబాద్ అమరావతి దాకా 5 సంవత్సరాలు తిరిగాను నేను. మొన్నే మనకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కాను, దాని పేరు మనకు తెలుసు, అందరికి తెలుసు కదా. పొద్దున హైదరాబాద్ నుంచి ఇటు వస్తారు, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మరి అట్లా విశాఖపట్నం నుంచో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, మళ్ళీ కర్నూలు నుంచో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వేద్దామా? కనుక జరిగిన నిర్ణయం మీద మళ్ళీ శశిబిషలు అవసరం లేదంటున్నాం. దయచేసి మనకు రాజధాని ఉండాలి. నాకైతే చాలా బాధాకరం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మద్రాసు పోయి ఇక్కడ తెచ్చుకున్నప్పుడు అదే వివాదం. కాంగ్రెస్ వాళ్ళకు కమ్యూనిస్టులు ఉన్నారు విజయవాడ, కనుక కమ్యూనిస్టులు పెత్తనం ఎక్కువైతే అని తీసుకుపోయి మనకు కర్నూలులో పెట్టుకున్నాం. అది పెద్ద వివాదం. ఆనాడు వాళ్ళ ఏదేమన్నా రాయలసీమ వాళ్ళందరూ మద్రాసులోనే కలిసి ఉంటాం, మీతో కలిసి ఉండమన్నారు. ఏది ఉభయ మనకి పక్కన కృష్ణా గుంటూరు జిల్లా నుంచి పై వాళ్ళతో మేము కలిసి ఉండమని కూడా
మనకు రాయలసీమ కాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలు కూడా అటువైపే, ప్రకాశం లేదు అప్పటికి, నెల్లూరు ప్రజలు అనుకోండి, అటు కోరిండ్రు కదా. దాన్ని పరిహరించడానికి ఆనాడు కర్నూలు రాజధాని. కానీ ఇప్పుడైనా సరే మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కదా, ఇప్పుడైనా మనకు రాజధాని పరాణ పేరు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా మొన్నటిదాకా పార్లమెంట్ చట్టం దాకా లేదు కదా. మీ రాజకీయ వివాదాల వల్ల అనవసరంగా దాన్ని మరింత వివాదంగా మార్చకండి. ఇది నా తెలిసింది కుంగుబాటు. తెలంగాణలో కదా ఒక 2 పిల్లలు గురిపోతే మొత్తం కాళేశ్వరం గురిపోయిందని ప్రచారం చేసినట్టు మనం చేయొద్దు. ఏదైనా సరే ఇప్పుడు దీన్ని పునరుద్ధరించుకోవడానికి మహా అయితే ఓ 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు అవుతుండొచ్చు. దాన్ని కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేద్దాం అంటున్నాను. సమాచార హక్కుదారు మాత్రం మీరు అన్న కీలకమైన పాయింట్ 4,000, 12,000, 19,000 ఇది గురుస్వామి గారు చెప్పాలి, లేకపోతే అఫీషియల్ గా మనం రికార్డు తీసుకోవాలి, అప్పుడు జరుగుతుంది అంటున్నాను. అందుకని ఒక మాట మాట్లాడుతున్నాను. అధికార వికేంద్రీకరణ తప్పనిసరి జరగాలి. అధికార వికేంద్రీకరణ భాగంగా 3 రాజధానులు అనే పద్ధతి మంచిది కాదు. అది ఫెయిల్యూర్ అయింది. దాని మీదే వైసీపీ ఒక రకంగా మనకు మన ప్లెబిసైట్ కి వెళ్ళినట్టే లెక్క అంటున్నాను. దాని మీద విఫలమైన మన 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడైనా సరే ఏమంటే దీన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇప్పుడు అవినీతి జరుగుతుంది. నిజంగా అవినీతి ఉన్నది అంటున్నాను. అవినీతి లేకుంటే ఏం లేదు, స్పష్టంగా అవినీతి జరుగుతుంది. దీని మీద వెలికి తీద్దాం, మేము అందరం వెలికి తీద్దాం. తప్పేమైతే చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఏదన్నట్టు దాన్ని బయట పెడదాం, కోర్టులో కేసులు వేద్దాం. ఎందుకు కంప్లైంట్ చేద్దాం. ప్రజాస్వామికి హక్కు అంటున్నాడు. ఏ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా అవుతుంది. ఒక్క మాట చివరిగా తెలుగుదేశం నాయకులకు చెప్పేది ఏంటంటే, గతంలో మీరు 5 కాదు 10 ఏళ్ళు ఉంటా, 15 ఏళ్ళు మేమే ఉంటా అని మొదటి 5 ఏళ్లలో కావాల్సిన అభివృద్ధి జరగలేదు. రాజధాని నిర్మాణంలో లక్ష్యమై దాంట్లో అశ్రద్ధ వహించారు. అది నష్టమైంది అంటున్నారు. రెండో ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు 10 ఏళ్ళు ఉంటా అన్నారు. వీళ్ళకు కూడా 5 ఏళ్ళకి ఇచ్చిండ్రు. 2020 బ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీకు ఇస్తారో లేదో నాకైతే తెలియదు. ప్రజల మూడు ఒక్క తీరు ఉంటుందా ఇట్లా చెప్పలేము. చూసాం కదా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏం జరిగిందో చూసినాం కదా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వాన్ని విన్నతి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైంది అమరావతి. ఈ 2.5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు మాత్రం మిగిలింది. 2 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇంకా 3 ఏళ్ళు మిగిలింది. ఈ 3 ఏళ్లలో 3 చేయాల్సింది. ఒకటి అమరావతి రాజధాని పూర్తి చేయడం, అట్లాగే విశాఖ కర్మాగారం ఇప్పటికి కూడా ఒక్క కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూడడం, అందరూ అది వైసీపీ బాధ్యత, నీ బాధ్యత. 3ది పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవడం, దుగ్గరాజపట్నం, రామాయపట్నం అవి పూర్తి చేసుకోవడం. ఇటీవల నిన్ననే మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాయలసీమ పుట్టపర్తి బ్రహ్మాండమైన వైమానిక స్థావరం ఏర్పాటు చేయడానికి అవసరమైన శంకుస్థాపన చేశారు. ఇవన్నీ నేను ఒక్కటే అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనార్థం. బీజేపీ అయితే వైసీపీకి వ్యతిరేకం కాదు కదా. మంచి చోట అందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత బీజేపీకి లేకుంటే కేంద్ర ప్రభుత్వం అనుకూలమైన పక్షాలు ఏమీ లేవంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే వాళ్ళకి ఒక్క సీట్లో ఒక ఓటు లేదు కూడా కదా. అందుకని మీ 2 పక్షాలు బీజేపీకి పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నాయి కనుక ఇప్పుడు ఏం చేయాలంటే దీపం ఉండగా నిలిచాలకు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైన సహకారం తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లాక్మెయిల్ చేయమని నేను అంటలేను, కానీ సాధ్యమైనంత మనకు వడ్డించేవాడు మనవాడు ఉన్నాడు. దాన్ని ఎట్లా చేస్తారో చేసి ఈ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడితే ప్రజలు సంతోషిస్తారు. మీ వివాదాల వల్ల అంటే మీరు ఇద్దరు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ప్రజలకు. 2 పార్టీలు ఘనమైనవి. ఒక వైసీపీ కానీ, వైసీపీ ఏంటిది కాంగ్రెస్ లేదు కనుక వైసీపీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఉన్నట్టు లెక్క. అటు బీజేపీ అయినా జనసేన అయినా పార్ట్నర్స్ మాత్రమే. మీ 2 పార్టీలు 2 కళ్ళ లాంటివి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. స్పష్టంగా చెప్తున్నాను, నేను మా పక్షపాత రహితంగా చెప్తున్నాను. మీ 2 పార్టీలు సరైన నిర్ణయం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం చేయండి. లేకపోతే భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లల బతికెట్లయితో మీ 2 పార్టీలు మీ రాజకీయ పార్టీ పక్షాలపై కొట్లాడుకుంటే ప్రజలకు నష్టం అవుతుంది. అది కాకుండా చూడండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని కావాలని కోరుకుందాం. దాంతో పాటు మిగతా అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగితే మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి రామన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన గురుస్వామి గారికి వెళ్దాం. గురుస్వామి గారు, యాక్చువల్గా గతంలో కూడా ఇదే విధంగా పోలవరం సంబంధించినటువంటి విషయంలో కూడా అదేదో అప్పుడు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ఇన్ని గంటల్లో ఇంతటి స్లాబ్ ఇంతటి కాంక్రీట్ చేసాము అనేటువంటి రికార్డుల కోసం చాలా ప్రయత్నాలు చేసి దానికి సంబంధించినటువంటి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టేశారు దాని విషయంలో. అదేవిధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అమరావతి పనులు ఎంతవరకు వచ్చినాయి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమరావతి పొజిషన్ ఏంటంటూ పెద్ద పెద్ద బిల్డింగ్లు దానికి సంబంధించినటువంటి హంగామా ఆర్భాటం పనులు చేస్తున్న తీరుని ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేసుకుంటూ వస్తుంది. తప్పులేదు, చేయాలి కూడా, జరుగుతున్న పనులు కాబట్టి. దాంతోపాటు పెట్టుబడిదారులు రావడానికి కానివ్వండి, కొత్త రాష్ట్రం కాబట్టి అనుకున్నట్టు మీ సక్సెస్ఫుల్గా వస్తున్నాయి పెట్టుబడులు కూడా, దాంట్లో హర్షించాల్సిందే విషయం. కాబట్టి ఈ విధంగా రికార్డుల కోసం లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడిని ప్రశంసించుకోవడం కోసం కొంత మంత్రులు హడావుడి చేసి ఈ పనుల్లో ఫాస్ట్గా చేయటం వల్లే నాణ్యత లేకుండా ఈ రికార్డుల కోసం స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోవడానికి కారణం కానివ్వండి, ఇటుపక్క సీఎం ఇంటికి దారిలో ఉన్నటువంటి రోడ్డు కూడా అప్పుడే పగుళ్ళు రావడానికి కారణం కానివ్వండి,
ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఇంకొక వార్త కూడా వస్తూ ఉంది బయటకు. వాస్తవంగా రికార్డుల కోసమే హడావుడిలో నాణ్యత లోపిస్తూ ఉందా, ఏమంటారు? రహీం గారు, రికార్డుల కోసం నాణ్యతని తగ్గించడం అనేది అది బోటకం, అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైట్, కంటిన్యూ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎందుకనంటే ఒక ఇంజనీర్ లాగా వర్క్ చేయడానికి, కంపెనీలు తీసుకురావడానికి, కాలేజీ పిల్లోడ్లాగా ఫైళ్లు పట్టుకొని తిరగడం తనకు అలవాటు. అందరు చూస్తున్నారు కూడా. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఏదో కోతిగాని కొబ్బరి చిప్ప తిరిగినట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ లో ఒక బ్రిడ్జి కుంగిందని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అదైతే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్, దట్ ఈజ్ రాంగ్. అది వాళ్ళకి ఇంకా అవే అలవాటు కాబట్టి అదే మాట్లాడుతున్నారు. ఇందాక రామారావు గారు మాట్లాడుతూ మేము చెప్పింది విజయవాడ ప్రాంతంలో పెట్టాలి, 1800 ఎకరాలు అని, 1800 ఎకరాలు ఉంటే సరిపోతుంది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి మాట్లాడారు. 30,000 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి మీకు వీడియో చూపించమంటారా రామారావు గారు? మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది 1800 ఎకరాలు సరిపోతుందని ఎక్కడ మాట్లాడాడు? రాజధాని విజయవాడ ప్రాంతంలో పెడతా ఉన్నప్పుడు 30,000 ఎకరాల ల్యాండ్ కావాలని మాట్లాడారు. ఇది అందరు చూశారు. మీరు మళ్ళా బొకాయించడం, మాట్లాడడం దేనికి? చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు, ఆ కమిషన్ల కోసం కకృతి పడ్డాడు అని మాట్లాడుతున్నారు. మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి కేసులు పెట్టి పెద్దలు ఏదో చెప్తుంటారు. వెనకటికి ఎవరో ఎర్రోడు కొండందవి ఎలికిని పట్టాడని చెప్పి సామెత ఒకటి ఉండేది. కానీ మీరు కొండందవి ఎలికిని కూడా పట్ల చివరికి ఇన్సైడర్ ట్రేడింగ్ మేము చేస్తుంటే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు మంత్రి నారాయణ గారి మీద కూడా కేసు పెట్టి, ఒక చిన్న కేసు పెట్టేసి మీరు లోపలేశారు. ఏం చేశారు మీరు? అదేమన్నా నిరూపణ అయిందా? ఎక్కడైనా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా? మళ్ళా కుచ్చు టోపీ ఒకటి పెట్టాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళు పెడతారని అన్నారు. కుచ్చు టోపీలు పెట్టేది మీరు. ఋషికొండను బోడికొండ చేసి 500 నుంచి 600 కోట్ల రూపాయలు పెట్టి అది ఎందుకు కట్టారో కూడా తెలియదు, ఎవరు ఉండటానికో కూడా తెలియదు, దేనికి కట్టారో కూడా తెలియదు. చివరికి ఏం చెప్తున్నారు? పెద్ద పెద్ద అతిథులు వచ్చినప్పుడు ఉండేదానికి ఇల్లు అని చెప్పి మాట్లాడారు. అంటే చివరికి మీరు చేసింది ఎలా ఉంది? అది తిండికి తికానా లేకపోయినా అదేదో సామెత చెప్తుంటారు, ఉంచుకున్నామకి ఏదో బులాకి కావాలన్నట్టుగా. మీరు 7 అప్పులు ఉన్నాయన్న సంగతి తెలుసు, 7 డబ్బులు లేవన్న సంగతి తెలుసు. మీరు వైజాగ్ పోయేసి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టారు? అది మీకే తెలియాల. ఇలాంటివన్నీ మాట్లాడి చేసేది మీరు. ఇంకపోతే రామ్మోహన్ రావు గారు దొనకొండ అని అన్నారు. దొనకొండ అని అంటే రామ్మోహన్ రావు గారు మీరు పెద్దలు, మీకు అన్నీ తెలుసు. ఎందుకనంటే గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఆ రోజు గాంధీనగర్ని రాజధాని చేసిన దాని వల్ల దాదాపు 70 లక్షల మంది పాపులేషన్ ఉండే అహ్మదాబాద్ లో 70 లక్షల మంది ఉండే అట్టయింది. ఎవరు వస్తుంది కదా అన్నమాట. రామారావు గారు ఒకసారి రహీం గారు ఒక మాట, చెప్పండి రామన్ రావు. దోనకొండ ప్రతిపాదించాం కానీ కాలేదు కదా. నేను ఏమన్నానంటే దోనకొండ రైల్వే భూములు ఉంటే, రహీం గారు మీకు తెలుసు, మీ జిల్లా మీకు తెలుసు, దోనకొండ రైల్వే భూములు ఉంటే 16,000 ఎకరాల దాకా మనకు భూమి దొరికేది, అద్భుతంగా దొరికేది. అనవసరంగా మన భూమి సేకరణ ఎందుకు? అప్పుడు ల్యాండ్ పూలింగ్ ఆలోచన లేదు. మేము చెప్పినప్పుడు చాలా మొదట్లో 2015లో మేము చెప్పింది, 14-15 మధ్యలో చెప్పింది. అది కాలేదు. నేను ప్రతిపాదన ఉండే అది అట్లా అనుకుంటే మరి విజయవాడ పక్కన మరి తిరువురు దాకా పోవాలి. మనం తిరువురు అయితే కొంచెం మెట్ట భూమి దొరుకుతుంది, మనకి ఇటైనా దొరకదు కదా. అందుకని ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మొన్న మనకు ఇంజనీర్లు అందరూ వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది కదా, అమరావతి మొత్తం అంతా నిర్మాణం అయిపోయింది కదా రహీం గారు. అప్పుడు ఇంజనీర్లు మనం చూసాం కదా, పునాదుల దగ్గరికి వెళ్ళడానికి ఆ పిల్లల దగ్గర పడవల్లో ప్రయాణం చేసిండ్రు. కనపడుతుంది కదా మనకి అక్కడ. అందుకనే నువ్వు ముంజేది కంకడానికి అర్థం ఎందుకు? దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది ఇద్దరు. ఇప్పుడు మొదలు పెట్టినాం, సగం ఇల్లు కట్టినాం, అక్కడైతే మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. దానికి ఎట్లా చేద్దామని వచ్చేయండి. అదే మన బాలగురు స్వామి గారు నేను చెప్పిన వివరణ ఏంటంటే, మేము అన్నాము కానీ కాలేదు, నష్టమేం లేదు, ఇక్కడ మొదలైతే అయింది కదా అన్నాను, అంతే తప్ప అక్కడనే కట్టమని ఇప్పుడు నేను అట్టలేదు. ఎందుకంటే మార్చాల్సిన అవసరం లేదు. పర్లేదు, నాకు లైన్ కట్ అయిపోయింది, ఏం రాలేదు. అలా ఎందుకనంటే ఈరోజు గాంధీనగర్ ఎంచుకోవడం వల్ల
మీరు ఇందాక చెప్పారు చూడండి, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లో ఎక్కారు, అందరు విజయవాడలో దిగారు, మళ్ళా సాయంత్రం విజయవాడలో ఎక్కారు, హైదరాబాద్ పోయారు. అలాంటి ఇంటర్ సిటీ విజయవాడ నుంచి వైజాగ్ కి, విజయవాడ నుంచి కర్నూలుకి తిప్పే పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందని చెప్పి మాట్లాడారు కదా. ఎందుకనంటే ఆల్వేస్, ఎందుకంటే దొనకొండలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎంప్లాయీ కూడా అక్కడ ఉండలేరు. ఎందుకనంటే అఫీషియల్స్ అందరూ వాళ్ళు సౌకర్యాలు కూడా కోరుకుంటారు. అమరావతి తీసుకొచ్చేదానికి హైదరాబాద్ నుంచి సెక్రటరియట్ ఆఫీసర్లందరినీ ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేది మీకు తెలియదు కాదు. అలాంటిది ఇంకా దొనకొండ అంటే ఎవరు పోతారు, ఎవరు పోరు. అందుకని ఎందుకనంటే మిమ్మల్ని, మీరు చెప్పిన దానికి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను తప్పితే మీరు చెప్పిన దాన్ని నేను ఎక్కడ తప్పట్లేదు. అందువల్ల ఎందుకనంటే మనకు ఉండేది రాష్ట్రం మొత్తానికి సెంటర్ నడిబొడ్డు విజయవాడ కాబట్టి, రాష్ట్రం మొత్తానికి మనకి సెంటర్ నడిబొడ్డు విజయవాడ కాబట్టి, విజయవాడ రాజధాని అయితే రాష్ట్రం మొత్తానికి సెంటర్ పాయింట్ లో ఉంటుంది. పెద్ద సిటీ ఇటు గుంటూరు ఉంది, ఇటు విజయవాడ ఉంది. వాటి రెండుకి అనుసంధానంగా అమరావతి అయితే మనకు కూడా ఒక పెద్ద నగరం వస్తుంది, మనకి పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ముందు చూపుతో విజన్ తోటి అక్కడ ఎంచుకోవడం తప్పితే వేరే ఇంకొక ఆప్షన్ ఏం లేదు. అలా చేశారు తప్పితే ఇంకొక ఆలోచన అనేది మా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు శాసనం కూడా జరిగిపోయింది. వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం, ప్రలాపనలుగా బురజల్లడం అనేది ఈ వైసీపీ పార్టీకి వీళ్ళకి అలవాటు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్పితే, మీరు ఆ రోజే 3 రాజధానులు అనకుండా ఇప్పుడు వచ్చి మీరు మావి గన్ అని చెప్పి మాట్లాడారు కదా. ఏం పాపమో, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో మావి గన్ మీకు గుర్తు రాలేదా? ఆ రోజే మీరు జనాలకు చెప్పచ్చు కదా, అమరావతి కాదు మేము మావి గన్ ని డెవలప్ చేస్తాము, దీన్ని రాజధానిగా చేస్తామని చెప్పేసి. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు గుడ్డి గుర్రానికి పళ్ళు ఏమన్నా తోమేరా అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అధికారం పోయిన తర్వాత ఇది ఒకటి గుర్తొచ్చింది. అందువల్ల ఎందుకనంటే రహీం గారు కూడా ఇందాక మేమున్నప్పుడు 10 ఏళ్ళు అని చెప్పారు, 5 ఏళ్ళకి వెళ్ళిపోయారు, వీళ్ళు 15 ఏళ్ళు అని చెప్పారు, 5 ఏళ్ళకి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి ఒక ఛాన్స్ అనేది వీళ్ళకి పనిచేసింది. ఒక ఛాన్స్ వీళ్ళకి ఇస్తే ఏం చేశారు అనేది చూశారు కాబట్టి వీళ్ళకి ఇంక మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఇది జరగవు. కాబట్టి మేమైతే కంటిన్యూగా అధికారం లేకుంటాము. ఖచ్చితంగా అమరావతి రాజధానిని ప్రపంచ రాజధానిగా మేమైతే ఖచ్చితంగా కట్టబోతున్నాం అన్న రామారావునా, మీరు కూడా చూస్తా ఉండండి, నెరవేరబోతుంది. మీరు చూస్తా ఉండండి, మేము చేస్తా ఉంటాము, ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. రహీం గారు. ఇంకోటి రామారావు గారు, ఒక పక్క అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల కోసం ఇటు పక్క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్ మూసేస్తున్నారంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆల్రెడీ దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫైనల్ స్టేజ్లో ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్. ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ని? మాట్లాడితే సార్, ఇక్కడ అమరావతిలో పెద్ద రైల్వే స్టేషన్ పెడతామని 1000 ఎకరాల్లో, అట్లాగే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని, ఇవన్నీ కూడా ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే ట్రిక్స్ టెక్నిక్స్ నే ఇక్కడ చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తుంది అనేది వాస్తవం. ఇంకోటి అంటే నేను ఒకటి గుర్తు చేస్తున్నానండి, ఇప్పుడు మా నాయకుడు ఏదో 3 రాజధానులు అన్నాడు, మావిగాని అన్నాడు అని విమర్శిస్తున్నారే. వీళ్ళు 33,000 ఎకరాల ప్రాతిపదికన ల్యాండ్ పూలింగ్ తీసుకొని మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవసరం 1,00,000 ఎకరాలు కూడా పోతా ఉన్నది. వీళ్ళు ఏమన్నా ఆయన బాలగురు స్వామి గారు చెప్పినట్లే ఎట్లా ఇది మాటలకు అర్థం ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి? వీళ్ళు ఒకవైపున వీళ్ళు చేసేటటువంటి తిక్కల పనులన్నింటిని కూడా సమర్థించుకుంటూ మా మీద విమర్శలు గుప్పించడం తప్పితే దానికి అసలు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకొక అంశం, రహీం గారు స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పారు. భూమిని మొత్తం కూడా ల్యాండ్ పూలింగ్ చేసుకొని 25% ఫార్మర్స్ ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పేసి మిగతాదంతా కూడా ఆ ల్యాండే అక్కడ నిర్మాణాలు కట్టించొద్దని కదా వీళ్ళు చెప్పింది. ఇప్పుడు ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, రుణాలు కానీ వేరే ప్రజాధనాన్ని తీసుకొచ్చి నిర్మాణాలు చేపడుతున్నారే, ఇది వీళ్ళు ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా? వీళ్ళు చెప్పినటువంటి మాట తప్పడం కాదా? ఎక్కడ వీళ్ళు స్వయం సమృద్ధి రాజధాని తీసుకొచ్చారు? ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు? సంపద మొత్తం ఆవిరి చేసి వీళ్ళ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలకు కానీ, ఆయన యొక్క సహచరులు కానీ, ఆయన యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానీ దోచిపెట్టడం తప్పితే మరొకటి లేదు. ఇక్కడ అవినీతి అనేది పుంకాలుగా జరుగుతున్నటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. పోలవరంలో కూడా అవినీతి కదా అక్కడ జరిగింది. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని మేము ప్రాజెక్టు పూర్తి చేస్తాము, జాతీయ ప్రాజెక్టు కంటే లేదు కాదు మాకు కావాలంటే
ఆ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్నికల సమయంలో చెప్పారు, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ATM గా వాడుకున్నారని ఆయనే సాక్షాత్ ఆయనే విమర్శ చేసినటువంటి అంశం. ఎందుకంటే ఎవరికైనా అర్థం అవుతుంది, ఎవరైనా సరే నీటిని మళ్లించడానికి స్పిల్వే పని పూర్తి చేస్తారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, దాని మధ్యలో వదిలేశారు. తర్వాత కాపర్ డ్యాములను కట్టి తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిన దాన్ని కాపర్ డ్యాముల మధ్యలో వదిలేశారు, డయాఫ్రమ్ వాళ్ళకి వెళ్ళారు. ఎందుకు? అక్కడ మట్టి పనులు చేసుకుంటే లాభాలు ఆర్జించి తొందరగా ఏదైతే ఎన్నికల నాటికి మొత్తం గాలి సంచులు నింపుకోవాలనే ఒక దుర్బుద్ధితోటి కదా ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా నాశనం చేశారు కదా. దాన్ని మరలా మా మీద రుద్దుతారు. ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏంటి? మా నాయకుడు కదా కాపర్ డ్యామ్ పూర్తి చేసింది, స్పిల్వే పూర్తి చేసింది, తర్వాత నిర్వాసితులకు కావాల్సినటువంటి వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క పోయిన భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్స్ కూడా చేసింది. ఇవన్నీ కూడా మభ్య పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా సంస్కరణలో భాగంగా అనేక పనులు చేస్తే అవేవి మభ్యపెట్టి వీళ్ళు ప్రజలకి కేవలం మోసపూరితున్నటువంటి మాటలు మళ్ళీ చెప్పి అవి నిజాలను నమ్మించడానికి వీళ్ళు అలవాటు పడ్డారు. ఎక్కువ సార్లు పదే అబద్ధాలు చెప్పి దాన్ని నిజంగా భ్రమింపజేసేటటువంటి ఒక మాంత్రిక విద్యను వీళ్ళు నేర్చుకుని ప్రజలకు చెవులో పూలు పెడుతున్నారు తప్ప ప్రజల పట్ల ఎక్కడ కూడా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. సింగపూర్ ట్రిప్లు కూడా చూసామండి. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి సింగపూర్ లో మనకు తెలియదు. ఇక్కడ రైతులు ధరలు లేక, కనీసం గిట్టుబాటు ధరలు లేక, ఏ పంటకు కూడా పొగాకు కానీ శనగ కానీ అట్లాగే మిగతా ఎన్ని పప్పు ధాన్యాల పంటలు కానీ దేనికి కనీసం MSP రేట్లకు కూడా కొనుగోలు చేయించే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేనటువంటి దుస్థితి ఉంటే వీళ్ళు దర్జాగా వెళ్ళి షికారు చేసేటటువంటి విధానం ఉంది. వారం వీకెండ్ ట్రిప్స్ హైదరాబాద్కి వెళ్ళి దర్జా చేసేటువంటి సంస్కృతి ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, టీ ఫ్యాక్టరీ సీఎం లోకేష్ కానీ విహారయాత్రల పేరుతోటి వీళ్ళు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు మనం అంతా చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మనకు మాయమాటలు చెప్పి అభివృద్ధి చేస్తున్నామని తప్పాలు కొట్టుకోవడం తప్ప వీళ్ళ కాదు చిత్తశుద్ధి మాత్రం లేదండి. ఖచ్చితంగా వీళ్ళు మేము కలకాలం అధికారంలో ఉంటా ఉన్నారు కదా, కలకాలం కాదు కదా, వీళ్ళు కలలు కంటూ ఉంటారు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. మన పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా గుర్తు చేశారు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ గతి పట్టిందో, కనీసం వాళ్ళ యొక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకోలేనటువంటి నీచ నికృష్టమైనటువంటి దిగజారిన స్థానానికి దిగజారిపోయారు. పాలనలో మీరు అంతకంటే వైఫల్యం చేస్తున్నారు. స్టాలిన్ పాపం ఆయన మంచిగా చేశారని పేరుంది, అయినా కూడా ఆయన కూడా ఓడిపోయారు, ఆయన స్థానం కూడా ఓడిపోయారు. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాలు, ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి అక్రమాలు, రాజకీయ ఏదైతే కుట్రలు కుతంత్రాలతోటి, ఏదైతే కక్ష సాధింపు చర్యలతోటి ప్రజల్లో మీరు విశ్వాసం కోల్పోయారు పూర్తిగా. కావాలంటే ఒక స్థానంలో ఎక్కడన్నా ఎన్నికలు జరిపి మీరు ట్రైల్ వేసుకోండి. మీకు కనుక దమ్ము ధైర్యం ఉండి మీ ప్రభుత్వం కనుక మరలా గెలుచుదని ఉంటే స్థానిక సంస్థలు ఎందుకు వాయిదా వేస్తున్నారు? అట్లాగే PSCS సొసైటీలకు సంబంధించిన ఎన్నికలు ఎందుకు వాయిదా వేసుకొస్తున్నారు? కురుస్వామి గారు కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైట్ రామారావు, రైట్. అయితే రామ్మోహన్ రావు గారు, ఇందాక కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు యాక్చువల్గా చంద్రబాబు సంపద సృష్టిస్తానంటున్నారు, అసలు రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయింది. ఏదైతే దానికి సంబంధించినటువంటి పన్ను రాబడిలో 9.60% దానికి సంబంధించినటువంటి ఒక అంచనా వేశారు, కానీ 3.22% తగ్గిపోయింది. దానివల్ల 13,667 కోట్లు నష్టం వాటిల్లింది. ఇదేనా సంపద సృష్టి అంటే అంటూ జగన్ ప్రశ్నించారు. రాజకీయ వ్యాఖ్యలకు ఏముంది, ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఆరోపణలు చేశారు, కొన్ని లెక్కలు చెప్పారు. అది ప్రభుత్వ లెక్కలు ఏమిటి వీళ్ళు చెప్పాల్సింది. శ్వేతపత్రం ప్రకటిస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేసిండు, ఇటుపక్క ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం దగ్గర అధికార లెక్కలు ఇంకా ఉంటాయి కదా. ఇప్పుడు వారు చెప్పింది తప్పని నిరూపించే బాధ్యత ఎవరిది అంటే ఈ ప్రభుత్వాన్ని అంటున్నాడు. ప్రభుత్వాన్ని కూటమి BJP కాంగ్రెస్ మన తెలుగుదేశమా జనసేన కాదు కదా, కూటమి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం దానికి లెక్కలు సమాధానం చెప్తే బాగుంటాయి. నేను మీరు చెప్తే వారు ఆరోపణ చేశారు, చెప్పాల్సింది వీళ్ళు. ఒకటి ఇప్పుడైతే మావిగాని ఉన్నట్టే రహీం గారు, నేను జోక్గా చెప్పడం లేదు. మావిగాని ఏంటంటే ఇప్పుడు మా విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది కదా. ఈ మూడు కలిస్తే మావిగాని అవుతుంది కదా. మంగళగిరిలో M ఉన్నది, విజయవాడలో V ఉన్నది, గుంటూరులో అది ఉన్నది. అట్లా ఈ మూడింటి మధ్యన మంగళగిరి ఉంది కనుక మావిగాని ఉన్నట్టే లెక్క. కానీ నేనేమంటున్నానంటే ఇంతకుముందు గురుస్వామి గారు అన్నారు కదా, శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. గురుస్వామి గారు నేను చెప్పాను కదా, మా పక్క 5 రాష్ట్రాల చూసాం. మీరు గెలవద్దని అంటే గెలవరు కూడా అంటే నేను చెప్తా, చరిత్ర నిర్మాతలు ప్రజలే. కాకపోతే వాళ్ళు 5 ఏళ్లకు మీకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు 2 ఏళ్ళు కావస్తుంది, అయిపోతుంది. మిగతా 3 ఏళ్లలో ఖచ్చితంగా ఇది చేసుకోమని నేను పూర్తి స్థాయిలో చెప్తున్నాను. ల్యాండ్ పూలింగ్ కరెక్ట్ అంటున్నాను. ఇప్పటికి కూడా ల్యాండ్ పూలింగ్ అనేది చాలా మంచిది.
ఎందుకంటే మన హైదరాబాద్ లో చూడండి, హైదరాబాద్ లో భగాయతీ భూములు అని ఉంటాయి, మనకు మెట్రో దానికోసం సేకరించారు. అక్కడ అద్భుతమైన మన మిత్రులు కూడా చాలా మంది భూములు పోయి తీసుకున్నారు కూడా. ఎందుకంటే మనకు ఆర్ఆర్ యాక్ట్ కింద మనకు ల్యాండ్ ఏదైతే అక్విజిషన్ లో పెట్టుకుంటే ఇన్ని ఎకరాలు మనం జీవితంలో కాదు ఇంకా 50 ఏళ్ళు కూడా సేకరించబోయే వాళ్ళం అంటున్నాను. అందులో వాళ్ళకి భాగస్వామ్యంగా చూస్తూ వాళ్ళ ప్లాట్లు ఇస్తున్నాం కదా. నేనైతే నిన్న మరి మీరు ఎక్కడ ఎట్లా ఉన్నాయో తెలియదు కానీ నేను నిన్న మొత్తం చూశాను. చూస్తే చాలా వరకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. కోర్టు కేసులు తప్పితే ఇంకా మిగిలినవి మాత్రం ఏం లేవు. ఆ 7 గ్రామాల మాత్రం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నది. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. అక్కడైతే నేను వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను అంగీకరించిన ఇది కరెక్ట్ జరుగుతుంది అంటున్నాను. జరిగే క్రమంలో నా వినతి ఏంటంటే మీరు మళ్ళీ ఒక ప్రభుత్వం మారు లేకుంటే మళ్ళీ మొదటికి వస్తే రెడ్డి వచ్చి మొదలాడు అంటే పాపం రెడ్డి గారు నాకు కులం లేదు నేను హేతువాడి రెడ్డి వచ్చి మళ్ళీ జగన్మోహన్ గారు ఆపాదిస్తారని నేను ఒక మాట చెప్తున్నాను రాహిం గారు. ఏమంటే ఇక్కడ మళ్ళీ మొదలు కాకుండా ఉండాలంటే దీన్ని శాశ్వతంగా పునాదులు వేయండి, శాశ్వతంగా భవనాలు పూర్తి చేయండి. అసలు ఆనాడే తాత్కాలిక రాజధానిగా నిర్మాణం చేస్తున్నాం అనేది తప్పు అంటున్నాను. తాత్కాలిక భవనాలు అనేది తప్పు. నిజంగా భవనాలు చూస్తే అద్భుతంగా ఉంటుంది. నాకు నేను మన గుంటూరుకు వచ్చినప్పుడు నేను గురుస్వామి గారు మీ అందరి సహకారం తీసుకుంటాను. మరొకసారి ఇప్పుడు చూడాలి, ఈ రీసెంట్ గా ఈ సంవత్సరం నుంచి చూడలేదు అది ఏం జరిగిందో, ఈ సంవత్సరం ఎంత డెవలప్ అయిందో చూడాల్సిందే నేనైతే. కానీ చూద్దాం, ప్రజల అసెస్మెంట్ కంటే మించింది ఏం లేదంటున్నాను. రాజకీయ పార్టీలు ఇటుపక్క అటుపక్క మీరు మీకు అనుకూలంగా మీరు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు కదా. ప్రజలకే తెలుసు కదా అక్కడ ఏం జరిగింది. ముంచేది కంకడానికి అంత అర్థం ఎందుకు. అందుకే నా సూచన ఏంటంటే ఇప్పటిదాకా జరిగిందంతా పక్కన పెట్టండి. ఈ రాజకీయ వివాదం వద్దుగా ఎప్పటికైనా అమరావతి రాజధాని శాశ్వతంగా గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, వాకౌట్ చేసిన బిల్లు పాస్ అయింది, అయినా బిల్లు పాస్ అయింది, అయిపోయింది. కనుక ఈ అమరావతిని డెవలప్ చేసుకుంటే మాత్రం ఇంకో మార్గం లేదంటున్నాను నేను. దీన్ని వేగవంతం చేయండి. వీలైనంత వరకు అక్కడ ఆఫీసులు వచ్చినట్టు చూడండి. కేంద్ర ప్రభుత్వాల కేటాయించే 47 శాఖలు అడిగితే మొన్న రిజర్వ్ బ్యాంక్ మొన్న ఇచ్చినాం కదా గురుస్వామి గారు, మొన్న కదా వాళ్ళు విజయవాడ పెడదామని 10 ఏళ్ళ నుంచి అంటున్నారు. మొన్న వచ్చింది. ఇప్పటికి హైదరాబాద్ లో కొన్ని ఆఫీసులు నడుస్తున్నాయి, వాళ్ళ అక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ నడుస్తున్నాయి. దాన్ని మార్చుకుందాం అంటున్నాను. ఉదాహరణకు సునామీ హెచ్చరిక కేంద్రం ఉంది, ఎక్కడ ఉండాలండి? అయితే వైజాగ్ ఉండాలి, సముద్ర తీరంలో ఎక్కడైనా ఉండాలి. పెద్ద నగరంలో హైదరాబాద్ ఉంది, ఇంకా బేగంపేటలో నడుస్తుంది. ఎట్లా మనం మరి ఇంకేం చేస్తున్నట్టు? రాజధాని విడిపోయింది, మన రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి అది కూడా పోయింది. అక్కడ దాకా ఉండాలని ఏం లేదు, ఉమ్మడి రాజధాని పోయింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో కొన్ని ఆఫీసులు నడుస్తున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా వరకు అప్పజెప్పేసేసింది. ఏది హైదరాబాద్ లో ఉన్నాయని ఆల్మోస్ట్ వాళ్ళు అప్పజెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ లో ఇంకేమైనా అవశేషాలు ఉంటే అవన్నీ మనం మూలాలు మార్చుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వెళ్తే అక్కడ జోనల్ ఆఫీసులు ఉన్నాయి, తిరుపతిలో పెట్టుకుందాం. ఇంకా మనకు శశిబిసిలు ఎందుకు అంటున్నాను, 3 ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అట్లాగే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. భోగవరం ఎయిర్పోర్ట్ పెద్ద వరం, మనం ఒక గేమ్ చేంజర్ అవుతుంది. రేపు పొద్దున ఉత్తరాంధ్రకు 5 జిల్లాలకు గేమ్ చేంజర్ అవుతుంది. గన్నవరం కూడా ఉంటుంది, ఎడిపోతుంది. సౌకర్యాలు వాడుకోవడంలో పుట్టపర్తి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది కనుకనే మనకు కదా ఏది మన మొన్నటి విమానాల తయారీ కేంద్రం అక్కడ ఎందుకు వచ్చింది. ఒకనాడు మన పుట్టపర్తి కేంద్రం సాయిబాబా పుణ్యాన ఆనాడు పుట్టపర్తి ఎదిగింది, ఆనాడు చేసుకున్నాం కదా. ఇంకొక మాట చెప్పారు గురుస్వామి గారు, అహ్మదాబాద్ గురించి చెప్పారు కదా. అహ్మదాబాద్ 13 కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ పెట్టారు రాజధాని, అయినా సరే అక్కడ నష్టం జరగలే. ఇప్పుడు అహ్మదాబాద్ 7 నగరాల్లో ఒకటి మన భారతదేశంలో 7వ నగరంగా ఉన్నది. మెట్రోలో మనకన్నా ముందుకు వెళ్ళిపోతుంది. హైదరాబాద్ ఎక్కడో పోయింది, హైదరాబాద్ 2వ నగరంగా ఉంది, ఇవాళ 6వ నగరంగా వచ్చింది. అందుకనే ఉంటది కొంత సంధికాలంలో సమస్యలు ఉంటాయి. ఈ సంధికాలంలో సమస్యలు రాజకీయ సమస్యలు తోడైతే ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. మీ 2 పార్టీలు కొట్లాడటం వల్ల ప్రజలు నష్టపోకుండా చూడండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా తలెత్తుకుంటట్టు మద్రాసు పోయింది, హైదరాబాద్ పోయింది, ఇక మారని రాజధాని అనిపించేటట్టు చేయండి. దానిలో 3 ప్రాంతాలను సమానంగా చూడండి. రేపు మరో రాయలసీమ ఉద్యమం రాకుండా చూడండి. అక్కడ డెవలప్ కావాలి, ఇక్కడ కావాలి, ఆడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టు ప్రభుత్వాలు మీరెవరు పార్టీల పరంగా ఆలోచించకుండా కొంచెం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఆలోచన చేస్తే తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో భారతదేశంలో గర్వంగా తలెత్తుకునే ఆకారాదే కాదు అభివృద్ధిలో కూడా తలెత్తుకుని తిరగాలని నా ఆకాంక్ష. అది గురుస్వామి గారు ఓవరాల్ గా విన్నారు కదా రామ్మోహన్ గారు చెప్పినట్టు. వాస్తవంగా దీంతో పాటు ఇటు నిర్మాణం ఏదైతే జరుగుతున్నాయో దాని మీద కొంచెం కాంట్రాక్టుల విషయంలో కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తే దాని ఇంపాక్ట్ కేవలం మీ పార్టీ అప్రదిష్ట పాలవటమే కాదు. ఎందుకంటే కొత్త రాజధాని, కొత్త పెట్టుబడిదారులు రావడానికి కూడా ఏదైతే దాని మీద ఒక రూమర్ ఉందో అక్కడ అనువైనటువంటి ప్రాంతం కాదన్నది అది ఇంకా నిజం చేసి ఇంకా ఎక్స్పోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ సంస్థలను మాత్రం కొంచెం గట్టిగా హెచ్చరించాలండి, అవసరమైతే చర్యలు తీసుకోవాలి. ఏమంటారు గురుస్వామి గారు? తప్పకుండా రహీం గారు, రామ్మోహన్ రావు గారు ఇచ్చిన సూచనల సలహాలన్నీ కూడా మంచి సలహాలు ఇచ్చారు, అన్ని కూడా తీసుకుంటాం.
ఖచ్చితంగా. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా ఎవరికి కూడా చిన్న అనుమానానికి తావివ్వకుండా ఉండాలి అనేది మీరు చెప్పేది కూడా దాన్ని ఖచ్చితంగా మేము తూచా తప్పకుండా పాటిస్తాము. ఇంకపోతే ఇందాక రామారావు గారు అవినీతి గురించి మాట్లాడారు. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు శాండ్, ల్యాండ్, వైను, పంచిపోతాలు మొత్తాన్ని ఆ గాలి దప్పక మొత్తాన్ని దూసేశారు వీళ్ళు కూడా మళ్ళా అవినీతి గురించి మాట్లాడుతా ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. 2 ఎకరాల ఆసామి 5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నట్లా అంటే 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 2 ఎకరాల రైతు సంపాదించాడని చెప్పి మీరు గడిచిన 5 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏం దోసుకున్నారు, దాచుకున్నారు, ఎంత రాష్ట్రం మొత్తం మీద పడి ఎలా దోచుకుని చేశారు అని చెప్పి అందరూ చూశారు మిమ్మల్ని. అందుకే మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు అని అంటే, మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు, మిమ్మల్ని ఎలా చూశారనేది అందరు చూస్తా ఉన్నారు. అందువల్ల ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు నేను మద్యపాన నిషేధం చెయ్యింది, నేను అసలు ఓట్లే వచ్చి అడగను అన్నాడు. లాస్ట్ కు టీచర్స్ ను కూడా మీరు ఆ బ్రాందీ షాపుల దగ్గర పెట్టారు. మీరు చెప్పుకుంటా పోతే 100 చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇకపోతే 74% మేము కట్టిస్తే 4%, 5% కూడా మీరు పోలవరం చేయలేదు. సరే, ఎనీహౌ మీరు చేశారు కాబట్టి మాకు 164 మాట్లాడటం ఆపండి. ఏమొద్దు ఖచ్చితంగా మేము